తనపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏమాత్రం పనిచేయబోవని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆయన జూబిలీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రజల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జనాలకు అన్ని విషయాలు తెలుసునని, ఎవరూ మోసపోయే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ఈసారి పోలింగ్ 60% దాటే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. జూబిలీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని నవీన్ యాదవ్ పునరుద్ఘాటించారు. జూబిలీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ తమ్ముడు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 15 రోజులుగా 20 రోజులుగా ప్రజలు కంఠంగా తమ్ముడిని ఆహ్వానిస్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా సరే తమ బాధలని, తమ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని, తమ సమస్యలని వాళ్ళకి చెప్పుకొని అవి సొల్యూషన్ ఏ విధంగా తీసుకొని పోవాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే నవీన్ యాదవ్ తమ్ముడు గారు గత 15 ఏళ్లుగా ఇక్కడ జూబిలీహిల్స్ ప్రాంతంలో పనిచేస్తున్నారు. తన లవ్ యూ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఎంతో మంది యువతకు, ఎంతో మంది స్త్రీలకు, పిల్లలకు అభివృద్ధి పనులు చేస్తూ వచ్చినారు. అట్లాగే ఎస్పెషల్లీ యూత్ మాత్రము ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ వాళ్ళ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పరీక్షల పోటీల కోసము కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే స్పోర్ట్స్ సంబంధించిన విషయాల్లో కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి గత ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటాను, ఒక ఆశయంతో ఉన్నాను, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి కష్ట నష్టాలు తెలుసు. మా ప్రాంతాన్ని నేను బాగు చేసుకునే అవకాశం నాకు. అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు